గీతా సారాంశం. భగవానుడు తన శిష్యుడైన అర్జునుడిని సర్వోత్కృష్టమైన యుద్ధం చేయమని ప్రోత్సహించినట్టే ప్రతి మానవుడు అంతిమ విముక్తి సాధించడానికి తనలోని అహంకారాన్ని, అలవాట్లను, కోపాన్ని, దుష్టత్వాన్ని, దురాశను, భౌతిక వాంఛలను జయించడానికి పాటుపడాలి. అందుకు భగవద్గీత తోడ్పడుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కోరికలు తీర్చుకోటానికి ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపం కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమనదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది. కోరిక మమకార బంధం నుండి వస్తుంది. మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదే పదే ఆలోచించటం వలన కలుగుతుంది. ఈ విధంగా ఇంద్రియ భోగ, వస్తు విషయముల మీద పదే పదే చింతించటం అనే సాధారణ క్రియ లోభము, క్షోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.